తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి కోసం తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి విదేశీ పర్యటనలో ఉంటే, మరో పక్క గత పాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలనలో ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు మరి తెలంగాణ సర్పంచులకు సంబంధించి, గ్రామాలకు సంబంధించి అభివృద్ధి గురించి మరి మాట్లాడుతుండు. ఇది అసలు ఏ విధంగా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే గ్రామాల అభివృద్ధి అది కేంద్ర బడ్జెట్ నుంచి కొంత వస్తాయి, గ్రామ గ్రాంటు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది. నీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు కావచ్చు, లేదా గ్రామ పంచాయతీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు కావచ్చు, అక్కడ గ్రామాలకు వెచ్చించాలి. తర్వాత గ్రామ అభివృద్ధిలో పాలుభాగస్తులు కావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి మీరు చేసింది ఏంది? ఇవాళ నీతులు వలుతున్నావు అని నువ్వు ప్రతిపక్షంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంటున్నావు. నిజంగా నీకు కొద్దిగానన్నా మరి ఇది ఉందా అని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరపున మరి అడగాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నీ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలనలో గ్రామ గ్రాంట్ వాళ్ళు అప్పులు చేసి చాలా ఇబ్బందులు పడి మరి ఆ యొక్క గ్రామ అభివృద్ధిలో భాగస్తులు అయితే వాళ్ళ ఫండింగ్ ఇయ్యక అనేక మంది మహిళలు కావచ్చు, అనేక మంది సర్పంచ్లు మరి కూలి పని చేయలేక ఒక పెద్దరికంగా తిరిగిన తర్వాత మేమేం పోతామని చాలా మంది ఆత్మాభిమానాన్ని చంపుకొని పోలేక మరి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉన్నదన్న విషయాన్ని నువ్వు మర్చిపోయినావు. ఆత్మహత్యలు అంటే వాస్తవం కూడా చెప్పాలి. ఏంటంటే ఎంతో మంది విద్యార్థుల ప్రాణత్యాగం, పోలీసులు, మరి అనేక మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో ఇక తెలంగాణ రాదేమో, ఇక ఈ ఉద్యమే లాస్ట్ ఉద్యమం అని వాళ్ళ ప్రాణాలు బలర్పిస్తే ఆ ప్రాణాల త్యాగ బలార్పణల మీదంగా నీ ప్రభుత్వం ఏర్పాటు చేసినవిగా నీకు ప్రాణత్యాగాలంటే ఏందో తెలియదు. ఎందుకంటే నీ కుటుంబంలో ఎవరు రావలేగా, మీ వాళ్ళ కుటుంబాలలో రావలేదు కదా. అందుకొరకు నీకు ఆ ప్రాణత్యాగాల మీద విలువలు ఉండవు. ఎందుకంటే నువ్వు పెట్రోల్ పోసుకుంటావు, నువ్వు డీజిల్ పోసుకుంటావు, నీకు అగ్గిపెట్ట దొరకదు. అదే శ్రీకాంతాచారికి మాత్రం పెట్రోల్ పోసుకోకముందే అగ్గిపెట్ట దొరుకుద్ది. ఎక్కడ బుద్ధి నాకు అర్థం కావట్లేదు. తెలంగాణలో దోచుకునే బుద్ధి అయిపోయింది కదా. ఇక వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయవా అని అంటే నీ ఇష్టమైనట్టు చేస్తావేమో, నీ ఇష్టం వచ్చిన ప్రకటనలు చేస్తావు. నీ బామ్మాడిదేమో టీఆర్ఎస్ ఆ ప్రభుత్వాలను గ్రాంట్ ఇవ్వడానికి చేత కాదు, ధర్నాలు చేయమనేమో నీ బామ్మాడు పిలిపిస్తాడు. ఎక్కడ ఇదేం పద్ధతి అనేది? నీ ప్రభుత్వంలో లేని డబ్బులు మరి నిన్న మొన్న వచ్చిన ప్రభుత్వంలో ఏం నుంచి వస్తాయి? ఎట్లనే ఇది ప్రజల రెచ్చగొట్టే ఉద్దాయో అని మొత్తుకుంటుంటే, మొర్రో అని మొత్తుకుంటుంటే మళ్ళీ నువ్వు రెచ్చగొట్టే ప్రయత్నం, నీ మాటలు ఏం మాట్లాడుతున్నారేమో మీరు బావబామ్మారుదులు. అరే మీ మామ, నువ్వు మీ బామ్మారులు ముగ్గురికి ఇదే పని. ఇక తెలంగాణ ప్రజలతోటి వాళ్ళని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయాలి. వాళ్ళని మళ్ళీ ఏమన్నా తెలంగాణకు సంబంధించింది మరి మళ్ళా వీళ్ళు అభివృద్ధిగా ముందరకపోతే మరి ఏమన్నా మళ్ళీ మమ్మల్ని గుర్తించరని మరి ఇదే తప్పితే ఇక రెండోది ఉండదు మీకు. ఏం హరీష్ రావు, నువ్వు ఇట్లా నీకు ఎందుకు వరకేనా లక్షల మెజార్టీలు ఇచ్చింది తెలంగాణ ప్రజలు? పద్ధతి లేదు, ఏం లేదు. సరే, చూస్తూనే ఉండండి VBS టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం, మార్నింగ్ న్యూస్ తో మీ సూర్యం. ఇక్కడ ఆంధ్రప్రభలో మరి చూద్దాం. మరి దీంట్లో మరి పెట్టుబడుల గురించి కావచ్చు, మరి మేడిగడ్డ సుంకిశాల గురించి, మైనార్టీల మేలు దాని మీద, అన్నిటి మీద కూడా మరి ప్రత్యేకమైన కథనాలు ఉన్నాయి. మరి ఒకసారి ఆంధ్రప్రభ పత్రిక నుంచి చూద్దాం ప్రాజెక్టులు, తర్వాత వీటికి సంబంధించిన వీటన్నిటి మీద ఒకసారి ఆంధ్రప్రభ దాని మీద చూద్దాం. నేటి నుంచి సిలికాన్ వ్యాలీలో పెట్టుబడుల వేట, రేవంత్ టూర్ గ్రాండ్ సక్సెస్. ప్రపంచ పెట్టుబడుల గమ్య స్థానంగా హైదరాబాద్ భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన దిగ్గజ సంస్థలు. 4 రోజుల్లోనే 10 అచీవ్మెంట్స్. ఆశాజనకంగా సీఎం రేవంత్ బృందం అమెరికా పర్యటన. హైదరాబాద్ లో చార్లెస్ క్యాబ్ డెవలప్మెంట్ సెంటర్, డల్లాస్ లో సీఎం రేవంత్ తో కంపెనీ ప్రతినిధుల భేటీ. కాలిఫోర్నియాకు చేరుకున్న రేవంత్ బృందం, ప్రవాస వ్యాపార దిగ్గజాల ఘన స్వాగతం. తెలంగాణలో ఆర్థిక స్వావలంబన సాధించుకునేందుకు గాను భారీ పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన ఆద్యంతం విజయవంతంగా, నిరాటంకంగా, ఆశాజనకంగా సాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక పెట్టుబడుల విధానాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి
మరి దీనిపైన మాట్లాడినట్టుగా అమెరికాలో డల్లాస్కు ఈరోజు చేరుకున్నట్టుగా కానొస్తుంది. మరి దాని మీద మాట్లాడినట్టుగా ఉంది. మీరు 10 ఏళ్ల పాలనలో, గత టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఏ రాష్ట్రానికి సంబంధించి ఒట్టిగానే ఐటీ మంత్రిగా పోయి అక్కడ తిరిగి వచ్చి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అసలు నువ్వు పెట్టిన ప్రాజెక్టులు ఏందో తెలియదు. ఒక ఐటీ అనేది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న టైంలోనే అది అభివృద్ధి చెందింది. ఆ తర్వాత నువ్వు వచ్చినాక ఏం చేసినావో కూడా తెలియదు. నీ ప్రభుత్వంలో ప్రజల మరి ఆ మాన బాణాలతో ఆడుకున్నారు తప్పితే మీరు చేసింది ఏం లేదని, వరగబెట్టింది ఏం లేదనేది ఇక్కడ నిక్షిప్తంగా అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు నిశ్శబ్దంగా నువ్వేమిచ్చినా, ఏ సాకులు చెప్పినా, మరి ఎన్నికల ముందల బీసీ లోన్లని 1,00,000 ఫ్రీ అని ఇంకేదో పెట్టినా కానీ నీకు తగిన బుద్ధి గుణపాఠం చెప్పినా మరి మీకు ఇంకా బుద్ధి రావట్లేదు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. విదేశీ పర్యటనలో ఉండి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్స్ కావచ్చు, తర్వాత యువతలో ఉన్న వాళ్ళలో ఏ ఏ గోల్లు ఉన్నాయి, వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, వాటిని మరి వాళ్ళ వెలికి తీసి మరి వాళ్ళని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇందులో సందేశం లేదు. మీరు దానికి సహకరించండి. భూములలో ఏమైనా అవకతవకలు జరిగితే వాళ్ళు చేసే ప్రాజెక్టులలో కావచ్చు, వాళ్ళు ఇచ్చే స్కిల్ వర్సిటీకి సంబంధించింది కావచ్చు, ఇంకా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అన్నింటిలో కూడా మీరు ముందలుండి వాళ్ళు చేసేదాన్ని తప్పిదాన్ని సరి చేసుకుంటూ మాట్లాడి మీ ప్రతిపక్ష హోదా గౌరవాన్ని కాపాడుకోమని చెప్తే మీరు ఏది పడితే అది మాట్లాడుతారు. ఇవాళ మరి మీరు ఎందుకు పోలేదు? మీ మామ మంచి చాకచక్యంగా ఎన్నో పీజీలు చేసినట్టు అయినా కదా, మరి మీ మామ ఎందుకు పోలేదా? మీ మామ ఇతర దేశాలకు పోయి మరి ప్రజలకు కావాల్సినవి, మన తెలంగాణ ప్రజల అభివృద్ధి పదంలో నడవడానికి కావాల్సిన నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోయాడు? వాళ్ళతో ఎందుకు మాట్లాడలేకపోయాడు? చేత కదా వీళ్ళు ఎప్పుడు ఇట్లనే ఉండాలి, మేమేం పైన ఉండాలి, మేము చెప్పింది ముండా కొడుకులు వినాలనే ఆలోచన తప్పితే మీకు ఇంకొక కొత్తది ఏమన్నా ఉందా? నీ బావ ఎన్నిసార్లు బయటకు పోయింది? నీ బామ్మారిది నువ్వేం చేసినావు? ఎట్లనే ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కొద్దిగా మాటల యుద్ధాన్ని తూటాలని మార్చుకొని మీరు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాన్ని వాళ్ళు ఏదైతే చేస్తున్నారో చూస్తుంటూ వాళ్ళు ఏమైనా తప్పిదాలు చేసినప్పుడు మరి ప్రతిపక్ష పార్టీగా మీరు గలం ఇప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని మీదనే మీరు ఆలోచన చేయాల్సిన అవసరం, ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం. టిఆర్ఎస్ దాన్ని నీడల్ని చేయకుండా మీ పార్టీగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ పద్ధతికి పోకుండా మీరు ప్రతిపక్ష హోదాని మీకు ఇచ్చిన తెలంగాణ ప్రజలు అప్పటికి మిమ్మల్ని దూరం ఏం చేయలే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పక్క ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదా లేకుండా చేసిరు, నీకు అట్లా చేయలే. నువ్వు దాన్ని తెలంగాణ ప్రజల మనోభావాల్ని, మనోగౌరవాన్ని, వేదల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఏదైతే కావాలో దాన్ని అందియాల్సిన అవసరం ఆ ప్రభుత్వానికి ఉంటే మీరు వాళ్ళు ఏమైనా తప్పులు చేయనప్పుడు దాన్ని ఎత్తి చూపే ఆవశ్యకతను మీరు ముందరికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న విషయాన్ని బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు ఆలోచించాల్సిన అవసరం, విషయాన్ని గమనించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరుగుతుంది. మరి అట్లాగే మరి ఇక్కడ ప్రాజెక్టుల రీడిజైనింగ్ మరి బసవేశ్వర, సంగమేశ్వర ఉంది. మరి దానికి సంబంధించింది ఒకసారి చూద్దాం. మరి 4,500 కోట్ల టెండర్లు రద్దు, కాంట్రాక్టు సంస్థకు నోటీసులు, అస్తవ్యస్త అంచనాలపై సర్కార్ సీరియస్, విస్తృత ప్రయోజనాల కోసం కొనసాగుతున్న అధ్యయనం, త్వరలో సీఎం వద్దకు కొత్త ప్రతిపాదనలు, సెప్టెంబర్లో కొత్త టెండర్లకు కసరత్తు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గత ప్రభుత్వం తలపెట్టిన బసవేశ్వర, సంగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రీడిజైనింగ్ చేయాలని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన 4,500 కోట్లకు పైబడిన ఆర్థిక అంచనాలతో పూర్తయిన టెండర్లను కూడా రద్దు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు మొదలైనట్టుగా తెలుస్తుంది. పెట్టింది కొద్దిపాటి పనులు ప్రారంభించినప్పటికీ అడుగడుగున నిర్లక్ష్యం, గడువు దాటిపోవడం, ఆ ప్రాజెక్టులు ఆశించిన మేరకు రైతులు విస్తృత ప్రయోజనాలను అందుకోలేకపోవడం లాంటివి ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా తెలుస్తుంది. మరి అట్లాగే దాదాపు 2 దశాబ్దాల కాలంగా రైతుల డిమాండ్, అనేక ఉద్యమాలు, పోరాటాల బాటలో నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ బసవేశ్వర, సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆశించిన మేరకు ప్రయోజనాలు చేకూర్చేలా లేవని స్థానికంగా అనేక ఆరోపణలు ఉన్నాయి. అత్యంత వెనుకబాటుకు గురైన జహీరాబాద్, నారాయణఖేడ్ వర్గాల రైతుల చిరకాల స్వప్నం నెరవేర్చని ఎత్తిపోతల పథకాలను రద్దు చేయడం ద్వారా ప్రయోజనాలు విస్తృతపరచాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరి భువనేశ్వర, సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలిస్తే 2021లో అనుమతులు ఇచ్చి 4,500 కోట్లకు పైగా గత ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సింగునూరుకు నీటిని మళ్లించి 20 టీఎంసీల వినియోగంతో 3,84,000 ఎకరాలకు సాగునీరును అందించేందుకు 2 ఎత్తిపోతల
పథకాలను ఎంచుకుంది. గరిష్టంగా 6 నెలల్లోగా పనులు ప్రారంభించాలని షరతు విధించింది. అయినప్పటికీ 2023 పూర్తయ్యే నాటికి కూడా ఈ పనులు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పథకానికి తెరదింపి ఆయకట్టుకు చిన్న చిన్న ఎత్తిపోతలతో సాగునీరు అందిస్తే మరింత ఆయకట్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రేవంత్ సర్కార్ కొత్త ప్రతిపాదనలు కూడా చేసినట్టుగా ఉంది. మరి ఇక్కడైతే చూస్తున్నాం, మరి ఎత్తిపోతల సంగమేశ్వర భువనేశ్వరకు సంబంధించినటువంటి దాన్ని 2021లో 4500 కోట్లతోటి మరి మీరు బహు చేసేటోళ్ళే కదా, మరి ఎప్పుడో ఆ నిధులను కేటాయించినప్పటికీ మరి ఆ కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రాలేదు, మరి ఆ పనులు ఎందుకు చేయలేదు, మరి నత్తనడకన ఎందుకు నడుస్తుంది, ఆ చేసే పనులు కూడా తప్పులు ఉన్నాయని మరి అక్కడ ఉన్నటువంటి రైతులు ఏదైతే ఉన్నారో నారాయణఖేడ్కి సంబంధించిన రైతులు, మరి ఆ మిగిలిన జహీరాబాద్ కు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు మరి అధికారికంగా మరి కలెక్టర్లకు నీటిపారుదల శాఖ వాళ్ళకు కూడా మరి తప్పుడు తడకలుగా ఉన్నాయి, దీని మీద ఈ అంతా పర్ఫెక్ట్ లేదని మరి చెప్పినట్టుగా కూడా చూస్తున్నాం. మరి 4500 కోట్లు 2021లో నువ్వు ప్రజెంటేషన్ చేస్తే మరి 23 లాస్ట్ వరకు కూడా 2 సంవత్సరాలు కదా, మరి దాని మీద ఇంతవరకు గింత కూడా కాలేదు. మరి మేము చేసినాము, మేము ప్రజల రైతు ప్రభుత్వం అని మాట్లాడతారు. భరోసా రైతు బంధు అనే రైతు భరోసా వేస్తే రైతు బీమాను సరిగ్గా ఏనే రైతులు వాస్తవంగా సరే రైతు భరోసా అనేది మరి ప్రజలకు కొద్దిగా గొప్ప అవసరానికి పనికొచ్చేది అయితే కావచ్చు, వాస్తవం అది మీరు అన్న దాంట్లో. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒప్పుకోవాలి. సరే అలసత్వం వహిస్తున్నప్పటికీ ఇక్కడ బడ్జెట్ లోటు ఉన్నది కాబట్టి మరి దాన్ని ఇంకా ముందుకు చేయలేకపోతున్నారు. మరి త్వరలో అవి కూడా ఇస్తామని కూడా మరి వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు కూడా ప్రకటన చేసినట్టుగానైతే ఉన్నది. మరి మీరు చేసినవి కాబట్టి కొద్దిగా ఆలోచన చేసి ఆచితూచి మాట్లాడే ఇక్కడ హరీష్ రావు అంటుండే మాజీ మంత్రి. చూద్దాం, ఉన్నమాట అంటే ఉలికెందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు ముందుకు తీసుకువస్తే వాస్తవాలు ప్రజల ముందుకు తీసుకువస్తే కాంగ్రెస్ ఉలికి పడుతోందని మాజీ మంత్రి బారస నాయకుడు హరీష్ రావు దుయ్యబడ్డారు. కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామ పంచాయతీలకు పారిశుద్ధ్య నిర్వహణ కష్టంగా మారిందని విచారం వ్యక్తం చేస్తుండు. ఇక చూడ్రి ఈయన చక్కదానం. ఈయన ప్రభుత్వం 10 ఏళ్ళు పాలన చేసి ఈయన ఇయ్యకపోగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలేదు, ప్రజలు అంటే విస్తరపోతురట. ఏమే సిగ్గులేని మాటలు మాట్లాడతారు. 10 ఏళ్ల పాలనలో మీరు చేసి మీరు ఇయ్యక నిధులు గ్రామ పంచాయతీ సర్పంచులకు సావులకు కారణమైన వాళ్ళు మీరు, గ్రామ పంచాయతీ మీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు చోటామోటా నాయకులంతా ఉన్న కాడ లేని కాడ అద్దగోలుగా రోడ్లు పోసి మీరు టెండర్లు వేసుకుంటారు, మైనింగ్ కి మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెడతారు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. గ్రామాలలో బీటీ రోడ్లు సీసీ రోడ్లు వేయడానికి ఇసుక దొరకదు, అదే తువర పెట్టి వేస్తారు, అది 4 రోజులకే పర్రెలు వస్తుంది. బుద్ధి లేకుండా మాట్లాడుతారేమయ్యా మీరు మాట్లాడడానికి. గ్రామ పంచాయతీ 10 ఏళ్ళ నుండి మీరు నిధులు ఇయ్యక ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేది ఏంది? మీరు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలు రెచ్చగొట్టేది కదా ఇది. మీరు ఎందుకు ఇవ్వలేదు? మీ ప్రభుత్వంలో మీరు ఎందుకు ఇవ్వలేదు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడేటప్పుడు అనవసరంగా వాళ్ళని అనే తెలంగాణ ప్రజలు అంటే కింది స్థాయి ఇప్పుడు వస్తున్నాయి కదా, ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతున్నాయో అవి వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచే ప్రజల్ని సమాయత్తం చేయాలి. సమాయత్తం చేయాలంటే ఏం చేయాలి? మరి వాళ్ళ బుద్ధి అది కదా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే ముందుకు పోయేది కాబట్టి మరి ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగానైతే కానొస్తుంది. మరి దాని కింద పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా ఇచ్చింది, ఘాటుగా ఇచ్చినట్టు కానొస్తుంది. చూద్దాం, నీతి సూక్తులు వల్లిస్తే ఎలా? ప్రజాసేవ కోసం వచ్చిన సర్పంచులను పాడెక్కించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మాజీ మంత్రి హరీష్ రావుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధ్వజం. నీతి సూక్తులు వల్లిస్తే ఎలా? ప్రజాసేవ కోసం సర్పంచులను రోడ్డు పాడెక్కించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అని దూరపడ్డింది. మరి రాష్ట్రంలోని పంచాయతీల బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని వాటిని బాగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గత ప్రభుత్వంలో సర్పంచులు చేసిన పనులకు ఏళ్లుగా బిల్లులు పెండింగ్ పెట్టడంతో పంచాయతీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. సర్పంచులకు స్వేచ్ఛ లేకుండా బలవంతంగా వారితో పనులు చేయించి 100 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టింది మీరు కాదా? ఇప్పుడు సర్పంచులపై లాఠీలు జుల్పించింది మీరు కాదా అని హరీష్ రావు నిలదీశారు. తాంబూలాలు ఇచ్చాము తన్నుకు సావండి అన్నట్టుగా నిబంధనలు పాటించకుండా రాష్ట్ర ఇష్టారాజ్యంగా పనులు చేయించి 1000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టారని, కనీసం ఉపాధి హామీ బకాయిలను కూడా చెల్లించలేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రాష్ట్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం
చేసి 940 కోట్ల బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తి మీద పోయారని విమర్శించారు. ఇలా ఎన్నో రకాలుగా బిల్స్ పెండింగ్ లో పెట్టారని మరి రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రిగా హరీష్ రావుకు పెండింగ్ బిల్లుల భాగవతం తెలుసునని, అయినప్పటికీ పదే పదే వాస్తవాలను వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కానొస్తుంది. అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలకు గురువారం ఒక ప్రకటనగా గట్టి కౌంటర్ ఇచ్చారు. పంచాయతీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పడిన బకాయి బిల్లులను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుందన్నారు. అయినప్పటికీ తమ ప్రభుత్వంపై నిందా ప్రభుత్వం మీద రాజకీయ కారణంతో లేనిపోయిన అపారణలు చేస్తే బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీష్ రావుపై మండిపడ్డారు. మరి 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను పక్కదారి పట్టించినట్టు చేసిన అవాస్తవ ఆరోపణలు హరీష్ రావు విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు. గ్రామ పంచాయతీలకు తాము ఏమి చేశామో ప్రజలకు తెలుసన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించి 431.32 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేశామన్నారు. అదనంగా 323.99 కోట్లు సిఆర్డి నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేసినట్లుగా వివరించారు. అయినప్పటికీ 9 నెలల్లో 9 పైసలు కూడా విడుదల చేయలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి విమర్శించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి పారిశుద్ధ కార్మికులకు సంబంధించిన వేతనాలు విడుదల చేయలేదనడం పూర్తి అవాస్తవంగా పారిశుద్ధ కార్మికులు బకాయిలు 150.57 కోట్లు నిధులను విడుదల చేస్తే జూలై 15వ ప్రాసెసింగ్ ఇచ్చిన విషయం కూడా మరి విడ్డూరంగా మాట్లాడటం మీద కరెక్ట్ కాదంటారు. వాస్తవంగా కూడా మరి పంచాయతీ రాజ్కు సర్పంచుల పాలన సమీపం అయిపోగానే మరి ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అధికారుల చేతుల మీదుగా మరి పారిశుద్ధ కార్మికులకైతే మున్సిపాలిటీ మన గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ కార్మికులకు మరి ఏవైతే విధులై సంబంధించిన జీతాలు ఏవైతున్నాయో ఇచ్చిన వాస్తవం. మరి హరీష్ రావు తప్పుడు మాటలు మాట్లాడటం అయితే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా మరి మీ ప్రభుత్వం ఇప్పటికీ మరి ఆగమైపోయినప్పటికీ తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పినప్పటికీ రాష్ట్ర ఎన్నికల్లో మరి మీకు 39 సీట్లు ఇచ్చారు. అదే పార్లమెంట్ ఎన్నికల కాడికి వస్తాక ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మీరు ఆడ ఏం బీకేయలేదు, కట్టేయలేదు. వీళ్ళకి ఇచ్చిన దండగా వీళ్ళు ఊతదంపుడు మాటలు తప్పితే చేసేది ఏం లేదని బీజేపీకి ఇచ్చారు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు ఏమైనా నిధులు వస్తాయేమన్న ఆలోచనతో ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మరి బుద్ధిని జ్ఞానం తెచ్చుకొని తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే మాటలు మర్చిపోయి మరి తెలంగాణ అభివృద్ధిలో పాలు భాగస్తులుగా మీరు కాండి. మీరు అట్లా చేయలేదు. ఎందుకంటే కాళేశ్వరం సుందిల్లా మరి ఈ గానొస్తూనే ఉన్నాయి. మరి తుమ్మిహెట్టి ప్రాజెక్టు కట్టకుండా రాంగ్ డిజైన్ మీ ఇష్టం వచ్చిన రీడిజైన్ చేసుకొని మరి ఆగం చేసిరు. మరి దాంట్లోనే మరి ఇంకోటి కూడా ఇలా చెప్తానే ఉన్నది ఉన్నది మరి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను కూడా నీళ్లు తెల్లిన పరిస్థితి అయితే కానొస్తూనే ఉంది. కాబట్టి కొద్దిగా నోరుని అదుపున పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడుకోరు. తెలంగాణ ప్రజలు అంత ఆశామాషలు కాదు. నమ్మినంతసేపు నమ్ముతారు. నమ్మి వాళ్ళకు వీళ్ళు మోసం చేస్తున్నారు, ఆల్రెడీ చేసిరు, మీకు అర్థమయ్యే ఉంటది. దాన్ని జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం ఈ సందర్భంగా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. అట్లాగే మరి అంగన్వాడీ కేంద్రాల్లో మరి 9,000 ఖాళీలు ఉన్నట్టుగా ఉన్నది. మరి దాన్ని మరి ప్రభుత్వం మరి వీలైనంత త్వరగా మరి అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీ చేయడానికి ముందుకు పోతున్నట్టుగానైతే కానొస్తుంది. మరి ఇక్కడ ఒకడైతే స్పష్టంగా చెప్పాలి, మరి పార్టీలు ఏవైతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళే అనర్హులను కూడా మరి ఎమ్మెల్యేలు మరి వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి మీ ప్రభుత్వంలో అయినప్పటికీ పార్టీలకు అతీతంగా ఈ యొక్క మంచి నాణ్యమైన విద్యని పిల్లల్ని ఈ ఏదైతే ఉందో మరి అంగన్వాడీ స్కూళ్ళలో మరి నర్సరీ టు మరి ఎల్కేజీ వరకు ఏదైతే ఉందో మరి ప్రైవేట్ స్కూళ్ళలో లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి, 1000 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉన్నది. మరి కొన్ని ప్రాంతాలలో మరి ఎడ్యుకేటెడ్ గా ఉన్న మరి ఇంటర్ డిగ్రీ చేసిన అంగన్వాడీ టీచర్లు ఉన్న ప్రాంతాల్లో మరి పిల్లల్ని డైరెక్ట్ గా 1వ తరగతి చేయడానికి, ఎందుకంటే ఏబిసిడీలు కావచ్చు, మరి 1-2 కావచ్చు, మరి 5 ఎక్కం వరకు వాటికి సంబంధించిన వీటన్నిటిని కూడా పిల్లలకు మంచి విద్యాభ్యాసం చేసి వాళ్ళని మంచిగా మంచి విద్యలో నాణ్యతని వాళ్ళకు చూపిస్తూ తర్వాత పిల్లల్ని మరి ఏ విధంగా చదవాలి, ఎట్లా చదవాలని వాళ్ళకి మంచి అవగాహన కల్పిస్తున్నట్టుగానైతే కానొస్తుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి ఈ అంగన్వాడీలలో
పిల్లలు ముందుకు సాగుతున్నారు. మరి వాళ్ళకు పౌష్టికాహారం కూడా అందుతుంది. కాబట్టి కొద్దిగా ఇప్పుడైనా ఈ 9,000 పోస్టులైనా మరి మంచిగా ఉన్నత విద్యలో ఉన్నటువంటి వాళ్ళు మరి నిరుద్యోగులుగా చాలా మంది ఉన్నారు. మరి ఇంటర్ పై స్థాయి వాళ్ళ క్యాడర్ కి ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మరి తెలియజేయడం అయితే జరుగుతున్నది. మరి అట్లాగే మరి మేడిగడ్డకు సంబంధించింది వీటన్నిటి మీద కూడా మరి మన ఉప ముఖ్యమంత్రి మరి ఆర్థిక శాఖ మంత్రి మరి ఇచ్చినాడు. జుదా మేడిగడ్డ సుంగిశేల పాపం మీదేగా డిజైన్ల లోపమే కారణం, కూలే గోడలు కట్టించారు, మాపై బురద తల్లుతున్నారు. గోదావరితో పాటు కృష్ణా ప్రాజెక్టులన్నీ వదలలేదు. జనం బుద్ధి చెప్పినా మారలేదు. విచారణ జరుగుతుంది, దోషులు ఎవరో తేలుతుంది. విద్యుత్ శాఖ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి కూలిన సుంకిశాల గోడ. మరి సుంకిశాల గోడ దాని మీద చూద్దాం. మరి సాగర్ జలాల్లో క్షణాల్లో మునిగిపోయిన పంప్ హౌస్, తప్పిన ప్రాణ నష్టం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుండి నీటిని తరలించే ఉద్దేశంతో నల్గొండ జిల్లా సుంకిశాల వద్ద చేపడుతున్న పనులకు పెను ప్రమాదం సంభవించింది. ఈ నెల 1వ తేదీన సాగర్ డెడ్ స్టోరేజ్ నుండి నీటిని సుంకిశాల పంప్ హౌస్ లోకి తరలించేందుకు టన్నెల్ కు అడ్డుగా నిర్మించిన రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో సొరంగం ద్వారా భారీ ఎత్తున నీరు పంప్ హౌస్ లోకి చేరుకుంది. దీంతో అక్కడ పనులు చేస్తున్న పెద్ద పెద్ద హిటాచీలు, ఇతర విలువైన వాహనాలు క్షణాల్లో సాగర్ గర్భంలో కలిసిపోయాయి. కూలీలు షిఫ్ట్ మారిన సమయంలో అకస్మాత్తుగా రిటైనింగ్ వాల్ కూడిపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై శాఖ ద్వారా సాగర్ నుండి 270 బిలియన్ గ్యాలన్ల నీటిని ఏఎంఆర్పి ద్వారా హైదరాబాద్ పట్టణానికి సాగర్ జలాలను తరలిస్తున్నారు. అయితే సాగర్ లో నీటి విలువ తక్కువగా ఉన్న సమయంలో నీటిని తరలించే క్రమ విషయంలో ఇబ్బందులు తలెత్తుండటంతో డెడ్ స్టోరేజ్ నుంచి హైదరాబాద్ ను నీటిని తరలించేందుకు ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై శాఖల ద్వారా సాగర్ నుంచి 270 బిలియన్ గ్యాలన్ల నీటిని ఎంఆర్పి ద్వారా హైదరాబాద్ పట్టణానికి సాగర్ జలాలను తరలిస్తున్నారు. అయితే సాగర్ లో నీటి నిల్వ తక్కువగా ఉన్న సమయంలో నీటిని తరలించే విషయంలో ఇబ్బందులు తలెత్తుండటంతో డెడ్ స్టోరేజ్ నుంచి హైదరాబాద్ నీటిని తరలించేందుకు ప్రభుత్వం సుంకిశాల పనులను చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2,215 కోట్లతో సుంకిశాల ప్రాజెక్టు పనులకు మొదలుపెట్టింది. ఈ పథకం ద్వారా సాగర్ లో 480 అడుగు డెడ్ స్టోరేజ్ల నీటి నిల్వ ఉన్న టన్నెల్ ద్వారా సుంకిశాల పంప్ హౌస్ లోకి నీటిని చేరుస్తారు. అక్కడి నుండి మోటార్ల ద్వారా నీటిని తోడి పైప్ లైన్ల ద్వారా కోదండపూర్ కి నీటిని తరలించి అక్కడి నుండి హైదరాబాద్ నగరానికి కృష్ణా నీరు అందించే పరిస్థితి కానొస్తుంది. మరి ఇలాంటి తప్పిదాలు చేసి 2,215 కోట్లతోటి మరి సుంకిశాల ప్రాజెక్టు పనులను ప్రారంభించినప్పటికీ సాగర్ లో 480 అడుగులు డెడ్ స్టోరేజ్ లో నీటిని నిల్వ ఉంచి మరి దాన్ని తీసుకుపోవడానికి అయితే సుంకిశాలకు దానికి ప్రాజెక్ట్ ఎత్తిపోతలు దాన్ని చేసినట్టుగా ఉన్నది. మరి అలాంటి పరిస్థితిని కూడా మరి వీరు చేసిన ఎక్కడ చేసినా మరి అస్తవ్యస్తంగా ఉన్నట్టుగానైతే కానొస్తుంది. రైతులకు పక్షాన ఒక్కటే వేసిర్రు. మరి దాన్ని ఏదైతే ఉందో రైతు బంధుకు సంబంధించి ఒక్కటేసి మరి మిగిలిన అన్నిటి మీద మరి మన నెత్తిన గుదిబండ పెట్టినట్టుగా ఉంది. 1,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజల మీద పన్ను భారం వేసినట్టుగానైతే ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. మరి దానికి సంబంధించింది కూడా రీడైజనింగ్ పాపం మీదే కానీ మరి ఏదైతే అంటుండో మరి దానికి సంబంధించి చూద్దాం. మరి ఉప ముఖ్యమంత్రి సుంకిశాల ప్రాజెక్టుకు 11 జూలై 2021 గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించి జూలై 23న టన్నెల్ సైడ్ వాల్ పూర్తి చేశారని వివరించారు. అంటే వారు నిర్మించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల మాత్రమే నాసిరకం అని అనుకున్నాం, మిగిలినవి బాగా ఉన్నాయని నిన్నటి వరకు అనుకున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. వాళ్ళు గోదావరి కాదు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదని సుంకిశాల గోడ కూడడంతో తేడా తెల్లమైందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. మరి విద్యుత్ సమస్యలపై 1912కి కాల్ చేయండి, పెట్టుబడులకు కార్పొరేషన్ పరిశ్రమల ముందుకు వస్తున్నాయని బట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదుగుతోందని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1912కు తెలపాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించాలని గుర్తు చేశారు.
మరి ఇలాంటి అన్ని కూడా మరి చాలా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి హైదరాబాద్ అభివృద్ధి కొరకు మరి అనేక నిధుల కొరకు మరి ఇతర దేశాల్లో తిరుగుతున్నట్టుగానైతే కానొస్తుంది. మరి దీన్ని ఇదే విధంగా ముందుకు సాగే విధంగా మరి వీళ్ళు ఏదైతే కృష్ణా గోదావరికి సంబంధించిన ప్రాజెక్టులకు ఏదైతే మనకు తెలంగాణకు నీళ్ళు వచ్చేటట్టు గట్టిదో వాటన్నిటిలో మరి కృష్ణా వరకే ఆగమైంది గోదావరి వరకే ఆగమైంది అనుకున్నాం, కృష్ణాకు కూడా ఆగమైందని ఉప ముఖ్యమంత్రి అంటుండు. మీరు కట్టిన అన్ని కూడా అస్తవ్యస్తం ఆగమేగాలే తప్పితే ఇంకోటి ఏం లేదు, మీ జేబులు నింపుకోవడానికి చేసిన అనేది మాత్రం ఇది కరెక్ట్ గా కానొస్తుంది. మరి దానికి మరి హరీష్ రావు మరి ఆర్థిక శాఖ మంత్రి, మరి డబ్బులు అధికంగా వెచ్చించేది ఆయనే కాబట్టి మరి దీని మీద ఆయనే చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మరి ఈ ఎత్తున దుర్మార్గంగా చేసి ఆగమాగం చేసి మీ ఇష్టమైనట్టు చేసినటువంటి మీరు ఇవాళ మరిగా ఈ విధంగా మాట్లాడుతున్నదా కరెక్ట్ గా. మరి 5 ఐపీఎస్లకు డీజీలుగా పదోన్నతులు. తెలంగాణ పోలీస్ శాఖలో సీనియర్ అధికారులు పదోన్నతులు పొందారు. 5 సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా లభించింది. అదనపు డీజీలుగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్, అభిలాష బిస్తి, కొత్తకోట శ్రీనివాసరెడ్డిలకు ప్రభుత్వం డీజీలుగా పదోన్నతులు కల్పించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ పేరుతో గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిపి సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితో పాటు సిఐడి చీఫ్ శిఖా గోయల్, జైళ్ల శాఖ చీఫ్ సౌమ్య మిశ్రా, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్తి అవే స్థానాల్లో కొనసాగుతారని ఆదేశాల్లో సిఎస్ పేర్కొన్నారు. వీరంతా పదోన్నతులు పొందిన తర్వాత అవే స్థానాల్లో బాధ్యతలు తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ డిఐజీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బి శ్రీధర్ రెడ్డి మరి పదోన్నతుల గురించి మరి ఇచ్చినందుకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి శుభాకాంక్షలు తెలిపినట్టుగా ఉన్నది. మరి ఈ మరి వాళ్ళు ఎస్పీలుగా ఉండి మరి తర్వాత మరి ఆ శాఖలో పదోన్నతులు పొందినట్టుగా కానొస్తుంది మరి డీజీలుగా. మరి అయినప్పటికీ మరి అదే శాఖలో మరి వీరు పనిచేస్తున్నట్టుగా మరి ఉత్తర్వులు కూడా మరి శాంతకుమారి ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా ఉన్నది. మరి అట్లాగే మరి వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి జేపీసీకి మరి దానికి సంబంధించింది మరి ఉన్నది. మరి దాని మీద మరి కాంగ్రెస్ మరి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మన ఇండియా కూటమి ఏదైతుందో మరి అది ఆ బిల్లు రద్దు చేయాలంటుంది. మరి దానిపై ఏందనేది ఒకసారి చూద్దాం. సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ఇండియా కూటమి పార్టీలు ఉభయ సభల్లో భారీగా నిరసనలు. సచార్ కమిటీ నివేదిక మేరకే సవరణలు. మంత్రి కిరణ్ రిజిజు మరి వచ్చే వక్ఫ్ చట్టాల్లో కీలక మార్పులు తెచ్చేందుకు రూపొందించిన సవరణ బిల్లుపై గురువారం లోక్సభ రాజ్యసభల్లో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇండియా కూటమి పార్టీలన్నీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడంతో చివరకు ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిపై సభలో చర్చను ప్రారంభించారు. ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, మతపరమైన విభజనను దారితీస్తుందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ముస్లింలు ఆస్తుల్ని లాక్కునేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీన్ని తాము అంగీకరించేదే లేదని ఇండియా కూటమి నేతలు మండిపడ్డారు. విపక్షాల ఆరోపణలు మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. సచార్ కమిటీ నివేదికను మేరకు బిల్లును రూపొందించామని, బిల్లుపై దేశవ్యాప్తంగా మరి సంప్రదింపులు జరిపామని, దీనివల్ల మతపరమైన స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం ఉండదని, ఇతర హక్కులు వారి హర్షిస్తుందనే ప్రశ్న మాత్రమే ఇది తప్పని మరి మంత్రి రిజిజు అన్నట్టుగానైతే కానొస్తుంది. మరి వాస్తవంగా మరి ఇటు బీజేపీ ప్రభుత్వం చెప్పేది మరి ఏదైతే మరి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన దాంట్లో కావచ్చు, మరి ముస్లింలకు సంబంధించిన దాంట్లో కూడా మరి కొన్ని తెగలు ఉన్నాయి. మరి ఆ తెగలకు నష్టపోతారు అనేది వాస్తవం. మరి దాంట్లో ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మరి ఎప్పుడు మతాలపై మరి కొంత మత చిచ్చు ప్రసంగాలు చేసే వాళ్ళే మరి గయా గోస్ అని అదని ఇదని మరి ఇట్లా కొంత హిందూ ముస్లిం అనేది కొన్ని మత కళలకు సంబంధించినవి ఉన్నాయి. రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా ఉన్నాయి, వాళ్ళలో ఉన్నాయి, వీళ్ళలో ఉన్నాయి. మరి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మరి ఎన్డీఏ కూటమి చేసిన దాన్ని ఏదైతుందో, బీజేపీ ప్రభుత్వం చేసింది ఏదైతుందో తప్పు అనేది మాత్రం ఇండియా కూటమి అంటున్నట్టుగా కానొస్తుంది. మరి ప్రతిపక్ష పార్టీగా మరి వాళ్ళలో మరి ఏవైతున్నాయో వక్ఫ్ బోర్డు మరి సవరణలు చేస్తే మరి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములన్నీ కూడా మరి బీజేపీ ప్రభుత్వం లాక్కోవాలని ఆలోచన చేస్తుంది అనేది మరి ఉన్నది. మరి దీన్ని మరి ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే మరి వాళ్లకు ఏది లేకుండా చేయగలిగితే మరి వాళ్ళని కొంత ఇరుకాటంలో పెట్టొచ్చు అనే ఆలోచన కూడా ఉన్నట్టుగానైతే ఉన్నది. మరి దానికి సంబంధించి
మరి ముస్లింకు సంబంధించి ఎంఐఎం పార్టీకి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. మరి ఆయన ఇంతవరకు దాని మీద మరి ఏది మరి చేయట్లేదు. మరి అక్కడ ఏమైనా మరి బీజేపీ ప్రభుత్వంతో లాలూచి పడ్డా మరి వీళ్ళు ఏం చేస్తారో చూసిన తర్వాత చేద్దామని. ఆల్రెడీ బిల్లు తీర్మానం అయిపోయిన తర్వాత ఈయన ఏం చేసినా మరి ఉండదు కాబట్టి మరి ఇప్పుడే మాట్లాడాలి, లేకపోతే బీజేపీ వాళ్ళతో లాలూచి పడ్డా అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే మరి కీడంచి మేలంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఇండియా కూటమిలో చెప్తున్నది ఏదైతుందో మరి మీరు ఈ జీవోలు సవరణలు చేసి మరి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పలేం. మరి ఇలాంటివి కూడా జరగవచ్చు అనేది అయితే మరి ఒకసారి ఆలోచన చేయాలి. మరి బీజేపీకి ఎంతసేపటికి ముస్లిం మీద మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద కొద్దిగా ప్రసంగాలు ఉంటాయి. మరి హిందువులు అంటే వాళ్ళకి నచ్చదు అనేది ఒక ఆలోచన కూడా ఉన్నది కాబట్టి మరి ఒక్కసారి అయితే ఆలోచన చేయాలి. మరి దీన్ని కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ప్రధానమంత్రి వీళ్ళంతా కూడా ఒకసారి ఆచితూచి అడగం చేయాలి. ఉమ్మడి పార్లమెంట్ కూడా దీన్ని ఏదైతే ఉందో పార్లమెంట్ కు సంబంధించింది ఏదైతే ఉందో వాళ్లకు అప్పచెప్తామని కూడా మరి అంటున్నట్టుగా కానొస్తుంది. మరి బిల్లులన్నింటినీ కూడా ఒక ఆలోచన చేసి మరి చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. మరి అధికార ప్రతిపక్ష పార్టీల మరి ముమ్మర నిరసనల వల్ల మరి ఏ విధంగా ఉంటాయి, మరి దాన్ని ఏ విధంగా చేస్తారు అనేది మరి చూద్దాం, వేచి చూద్దాం. మరి అట్లాగే మరి మిర్యాలగూడలో మరి నిన్న ప్రెస్ మీట్ జరిగింది ఎస్పీది. మరి ఈ యొక్క వేములపల్లి మిర్యాలగూడ నియోజకవర్గంలో నల్గొండ జిల్లాలో కొన్ని ఏరియాలను ఎంచుకొని మరి ఒక కారు మరి తర్వాత ఒక ఏర్పాటు చేసుకొని కొంతమంది కలిసి ఎక్కడైతే రైతుల పొలాల మధ్యలో ఉన్నాయో ట్రాన్స్ఫరాలు వాటిని మరి కలెక్షన్ కట్ చేసి మరి వాటిని పగలగొట్టి వాటిల్లో ఉన్నటువంటి రాగి వైరు ఏదైతుందో ఇత్తడి వైరు ఏదైతుందో దాన్ని తర్వాత ఆయిల్ని మరి తీసేసి మరి వాళ్ళు ఒక 1000 కోట్లు బిజినెస్ చేస్తున్నట్టుగా ఉంది, రైతులకు ఆగం చేసుకుంటూ. మరి దానిపై నిన్న ముఠా దొంగలు దొరికినట్టుగా ఉంది. దాన్ని ఒకసారి మరి వార్తాపత్రికలో చూద్దాం. విద్యుత్ నియంత్రికల సామాగ్రి దొంగల అరెస్ట్, 9 లక్షల నగదు కారు, 9 లక్షల నగదు, ఒక కారు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం. ఎస్పీ శరత్ పవార్. వ్యవసాయ అవసరాల కొరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతుల పొలాల వద్ద ఏర్పాటు చేసుకున్న విద్యుత్ నియంత్రికలను లక్ష్యంగా చేసుకొని వాటిలోని కాపర్ కాబుల్స్, కాయిల్స్, ఆయిల్ తదితర సామాగ్రిని దొంగతనం చేసి మూటాను గుట్టురాటు చేసి అరెస్ట్ చేసినట్లుగా అయితే జిల్లా యంత్రాంగం పోలీసులు చెప్పినట్టుగా ఉన్నది. మరి శరత్ పవార్ ప్రెస్ మీట్ లో తెలిపారు. మరి గురువారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం వాడపల్లి ఎస్ఐ ఇరుగు రవి తన సిబ్బందితో కలిసి ఈ నెల 8న అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నర్సాపూర్ రోడ్లోని రైల్వే ట్రాక్ వద్ద ఆగి ఉన్న తెలుపు రంగు కారును మరి అందులో 5 వ్యక్తులను గుర్తించి వారు పోలీసులను చూసి అనుమానాస్పదంగా ప్రవర్తించిన వారిపై అనుమానం కలిగి పోలీసులు వారిని విచారించగా తాము చేసిన తప్పులు అంగీకరించినట్లుగా అయితే కానొస్తుంది. వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా వాడపల్లి, అడియాలపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి, తిప్రారం, తిప్పర్తి, నల్గొండ, చిట్యాల, నగరికల్ పోలీస్ స్టేషన్లో పరిధిలోని వ్యవసాయ పొలాల వద్ద రైతులు విద్యుత్ సరఫరా కొరకు మరి ఏర్పాటు చేసుకున్న విద్యుత్ నియంత్రికలను లక్ష్యంగా చేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాకు చెందిన మెగావత్ రంగానాయక్, జటావత్ ఇమాం నాయక్, జటావత్ మౌలానా నాయక్, షేక్ జటావత్ వలీ నాయక్, నల్గొండ జిల్లా చందంపేటకు చెందిన కెతావత్ సునీల్ నాయకులు హైదరాబాద్ లోని సింగరేణి కాలంలో నివాసం ఉంటూ ముఠాగా ఏర్పడి తమ సొంత కారులో పగటిపూట వ్యవసాయ విద్యుత్ నియంత్రణను గుర్తించి రాత్రి సమయంలో తమ సొంత కారులో వచ్చి విద్యుత్ నియంత్రికలను మరి వాటికి సంబంధించిన ట్రాన్స్ఫర్ ని పగలగొట్టి మరి కాఫరు తర్వాత అందులో ఉన్న కాయిల్స్ వాటికి సంబంధించిన అన్ని కూడా మరి ఎత్తకపోతున్నట్టుగా కానొస్తుంది. మరి మిర్యాలగూడ నియోజకవర్గం మరి వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దామరచర్ల మండల పరిధిలో ఉన్నటువంటి దామరచర్ల కూతవేటులో ఉన్నటువంటి నర్సాపూర్ ఆ ఏరియాలో మరి అది పోతానికి ప్రయత్నం చేస్తుండగా మరి మరి వాడపల్లి మరి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఇరుగు రవి మరి అక్కడ నైట్ పెట్రోలింగ్ చేస్తున్న టైంలో మరి తారసపడ్డట్టుగానైతే కానొస్తుంది. మరి వాళ్ళని పట్టుకోగా మరి వారి దగ్గర నుంచి ఒక కారు, 9 లక్షల రూపాయలు, మరి 4 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మరి ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు సింగరేణిలో మరి అక్కడ ఉంటూనే మరి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలని ఎంచుకొని మరి నల్గొండ జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రాంతాలను ఏరుకొని మరి అక్కడక్కడ మరి మోటార్లకు సంబంధించిన దొంగతనాలు చేస్తున్నట్టుగానైతే ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది.
మరి ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మరి కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించినట్టుగా కానొస్తుంది. మరి ఈ పనులు చేయడం వల్ల మరి సోమరితనం తప్పితే రెండోది ఏం లేదన్న విషయాన్ని మరి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. మరి ఇక్కడ ఎస్పీ కూడా అదే చెప్తున్నాడు. మరి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. మరి ఇలాంటి దొంగ పనులు, తర్వాత గంజాయికి సంబంధించినవి కావచ్చు, డ్రగ్స్ సంబంధించిన వీటిని అమ్మటం, చేరవేయటం ఇవన్నీ చట్టపరమైన నేరాలు. మరి ఇటువంటి వాటిని అరికట్టడానికే మరి పోలీసులు ఉన్నది, ఫ్రెండ్లీగా వాళ్ళని ముందుకు తీసుకుపోతున్నట్టుగా కూడా కానొస్తుంది. మరి ప్రజలు మరి ఏదైనా నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి అందరు కూడా అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి ఏదైతే మరి సెట్ కాన్ఫరెన్స్ లో మరి వాళ్ళకి మాట్లాడిండో, మరి ఒక్కొక్క ఎస్పీ మరి ఆ ప్రభుత్వ ఆచరణలు ముందుకు తీసుకుపోతూనే మరి వీళ్ళ తనదైన మార్కుని ఎస్పీల వచ్చి మరి ఇక్కడ చేస్తే మరి వాళ్ళ మార్కుని చూపించుకోవడానికి అయితే కానొస్తుంది. గతంలో ఎస్పీ ఏవి రంగనాథ్ కూడా అలాంటి ఆలోచన చేసిండు. మరి ఆయన మంచి ప్రతిఫలాన్ని అయితే మరి ఇక్కడ ప్రజలకు మంచి ప్రజల మనలు పొందినట్టుగా ఉంది. ఇప్పుడు అందుకే మరి ఏదైతే ఉన్నదో మరి హైడ్రా దాని కమిషనర్ గా కూడా తీసుకున్నట్టుగా ఉంది. మరి ఆయన దాని మీద హైదరాబాద్ నడిబొడ్డున ఉక్కుపాదం మోపుతున్నట్టుగా కూడా కానొస్తుంది. మరి అదే విధంగా మరి ఇక్కడ మరి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎస్పీ మరి ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఒక్కొక్క దాని మీదనైతే మరి ముందుకు పోతున్నాడు. మరి నల్గొండ ఖమ్మానికి సంబంధించిన వాళ్ళైతే మరి ఈ గంజాయి డ్రగ్స్ సంబంధించిన వాటి మీద మరి పూర్తిగా దాని మీద అవగాహన చేసుకుంటూ మరి ఎక్కడెక్కడి నుంచి జరుగుతున్నాయి ఈ తప్పులు, మరి మరి పక్క రాష్ట్రం నుంచి ఎట్లా వస్తున్నాయి, మార్గాలు ఏంటి అనే దాని మీదనైతే మరి చూస్తున్నట్టుగా కానొస్తుంది. మరి దాన్నే పరిశీలన చేస్తున్నట్టుగా కూడా కానొస్తుంది. మరి అలాంటి పనులని వాటిని అరికట్టడం కోసం మరి ముందుకు పోతూనే మరి దొంగతనాలకు చేసినటువంటి కావచ్చు, ఇంకా కొన్ని రాజకీయ కక్షలకి వీటికి సంబంధించినవి మరి వీటన్నిటి మీద కూడా పూర్తి దృష్టిని సాధించినట్టుగానైతే ఇక్కడ స్పష్టంగా కానొస్తున్నట్టుగా ఉన్నది. మరి వెలుగు పత్రికలో చూద్దాం. కేటీఆర్ మరి ఇదివరకు మరి పెట్టుబడుల కోసం మరి అమెరికా పోయిండు. మరి అక్కడ నుంచి మరి ఇంతవరకు మరి అమెరికా నుంచి వచ్చినా ఏం లేవు. మరి అది ఆ విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే. మరి తెలంగాణ మరి టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకి కావచ్చు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి కావచ్చు, బీఆర్ఎస్ లో బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. మరి వాళ్ళు తెచ్చిన అక్కడ బయట రాష్ట్రాలకు, బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు ఏమైనా వచ్చినాయా ప్రాజెక్టులు, ఏమైనా చేసిరా అనేది అది సున్నా అన్న విషయం తెలిసిందే. మరి కేటీఆర్ ల జల్సాల కోసం అమెరికా వెళ్ళలే, పెట్టుబడుల కోసమే రేవంత్ పర్యటన. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి మన కేసీఆర్ ఫామ్ హౌస్ దాడలేదని ఎద్దేవా. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నది. మల్లు రవి, ఎంపీ మల్లు రవి. పెట్టుబడులపై అనుమానాలు అక్కర్లే, జయేష్ రంజన్. మరి ఇక్కడనైతే స్పష్టంగా కానొస్తుంది. మరి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ మార్పును చూపించుకోవడానికైతే మరి అటు ఎంపీలు, ఇటు మరి కేబినెట్ మంత్రులు వీళ్ళంతా కూడా ఏకదాటిగా ఒకే ఆలోచనతోటి ముందుకు పోతున్నట్టుగానైతే ఉన్నది. మరి ఇది సఫలం కావాలని మరి తెలంగాణ ప్రజల తరఫున మరి తెలంగాణ ప్రజలు మరి ఆశిస్తున్నది కూడా అదే. మరి పక్క రాష్ట్రంలో ఒక తీరుగా చేస్తుంటే మరి గతంలో తప్పులు చేస్తే మరి దానికి మరి ఆ పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీకి మరి తగిన గుణపాఠం నేర్పారు. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మరి ఏ విధంగా సాగుతుందనే ప్రజలు మరి దాని మీద చూస్తున్నారు. మరి అలాగే మరి తెలంగాణ ప్రజలు కూడా ఆ విధంగానే చూస్తున్నారు. మరి 9 నెలల పాలనలో కాంగ్రెస్ మంచి ఏం చేసింది, చెడు ఏం చేసింది అనేది కూడా చూస్తున్నారు. మరి రేపు సంస్థాగత ఎన్నికల్లో మరి స్థానిక సంస్థాగత ఎన్నికల్లో కూడా మరి వాళ్ళకు మరి ఎక్కడైతే ఇది జరుగుతుందో ఆ ఏరియాలో దానికి మరి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా మరి కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. మరి టీఆర్ఎస్ వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది. ఎందుకంటే మేము గతంలో అన్ని తప్పులే చేసినాం, ప్రజలు మమ్మల్ని క్షమించే పరిస్థితి లేదనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కానొస్తున్నట్టుగా ఉంది. దానికి ఉదాహరణ మరి ఎంపీ ఎన్నికల్లో మరి 0, మరి 8లో ఒక్కటి కూడా రాకపోవడం అంటే దరిద్రం ఎంత ఇదంటే ఒక్కసారి ఆలోచించాలి. 10 ఏళ్ల పాలన చేసిన వాళ్ళు మరి మీరు నిలబడ్డ ఏరియాలో కూడా మరి మీరున్న ఏరియాలలో కూడా మీరు ఒక్క ఎంపీని గెలిపించుకోలేని పరిస్థితి ఉన్నది అని అంటే ఎంత దుర్మార్గం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదనే ఆలోచనకి ఎందుకు వచ్చారనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. మరి అట్లాగే అమలాపాల్ మరి క్యూఆర్ కోడ్ ప్రతి ఇంటికి హైదరాబాద్ లో పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఉన్నట్టుగా ఉన్నది. మరి దాని మీద ఒకసారి చూద్దాం. ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్, జిహెచ్ఎంసీలో ఆ కోడ్ ఆధారంగానే అన్ని సర్వీసులు. అమరాపాలి చెత్త సేకరణ సమస్యలు చెక్ పెట్టచ్చు. ప్రజల మేలు కోసమే బిఐఎస్ సర్వే, అందరూ సహకరించాలి. ప్రాపర్టీ ట్యాక్స్ పై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో కమిషనర్ ప్రెస్ మీట్.
జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వేతో ప్రజలకు మేలు జరుగుతుందని, ఈ సర్వే అనంతరం ప్రతి ఇంటికి యూనిక్ ఐడి నెంబర్తో పాటు క్యూఆర్ కోడ్ తరహాలో బోర్డులు ఏర్పాటు చేస్తామని జిహెచ్ఎంసి కమిషన్ అమ్రపాల్ తెలిపారు. ఈ బోర్డు ఆధారంగా ప్రతి ఇంటికి సేవలు అందించడం మరింత సులభతరం అవుతుందని చెప్పారు. గురువారం జిహెచ్ఎంసి హెడ్ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అమ్రపాల్ మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పట్టణ ప్రణాళిక వనరుల నిర్వహణ మెరుగుపరచడంపై దృష్టి సారించిన నేపథ్యంలోనే ఈ జేఎస్ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని ఆమె అన్నట్టుగా కానొస్తుంది. వాస్తవంగా కూడా మరి ఇక్కడ ఒకటే చెప్పుకోవాలి, మరి రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, ఉచిత పథకాల విషయంలో కావచ్చు, లేదా మరి పింఛన్ల విషయంలో మరి కొన్ని కుటుంబాలలో మరి ఇక్కడ పరిశ్రమలు ఉన్న వాళ్ళ కుటుంబాలలో కూడా వాళ్ళకు మరి తల్లులకు పింఛన్లు, మరి వాళ్ళు ఆమె ఏమి తింటది పెద్ద మనిషి, లేదా ఒక పెద్ద మనుషులు తినేది ఎంత ఉంటది. మరి వీళ్ళు కోట్లు వెచ్చించినప్పటికీ మరి పింఛన్లు కొల్లగొడుతూ మరి పుణ్యానికి గవర్నమెంట్ ఇస్తుందిగా, ఎందుకు వదులుకోవాలనే ఆలోచనతోటి మరి చేస్తున్నట్టుగానైతే స్పష్టమైంది. మరి దాన్ని ఆలోచన చేసే మరి అన్ని ఆలోచనతోటే మరి ఐఏఎస్లు మరి ఐపీఎస్లు తర్వాత మరి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో మరి అధికారులు ఆలోచన చేస్తే ప్రభుత్వం ముందుకు పోతున్నట్టుగానైతే కానొస్తుంది. మరి ఏదైనప్పటికీ హై కేటగిరీ అధికారులు ఏదైతే చేస్తున్నారో మరి కింది స్థాయి అధికారులు కూడా ఆ విధంగా ఉంటే బాగుండు. మరి రెవెన్యూలో మరి పింఛన్ల విషయంలో రెవెన్యూ తర్వాత ఎంపీడీ ఆఫీసులే కాబట్టి మరి ఇక్కడైతే తప్పులు తడకలు జరుగుతున్నట్టుగా కానొస్తుంది, పర్యవేక్షణ కరెక్ట్ గా లేనట్టుగా కానొస్తుంది. మరి ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి స్థిరపడిన కుటుంబాలకు కూడా మరి ఆర్థికంగా బలపడిన కుటుంబాలకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు మరి ఉచిత పింఛన్లు తీస్తూ మరి అనేక బిజినెస్లు చేస్తే ఐటీలు జిఎస్టీలు కడుతున్న వాళ్ళ కుటుంబాలలో కూడా మరి పింఛన్లు పెట్టుకుంటున్న పరిస్థితి. మరి రైస్ మిల్లర్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంకా అనేక షాపుల బిజినెస్ ను లక్షల రూపాయలు ఉన్నటువంటి లక్షలు సంపాదిస్తున్నటువంటి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా మరి ఉచిత పథకాలు ఏవైతున్నాయో వాటిలలో మాకు కూడా వస్తది అనేది ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి సాధారణంగా సామాన్య ప్రజలకు అందకుండా నోరు కొల్లగొడుతున్నట్టుగానైతే కానొస్తుంది. డబ్బుల ఆశ చూపించి అధికారులని మరి మభ్యపెట్టి మరి వాళ్ళతో మరి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో పింఛన్లు కావచ్చు, ఇంకా ఉచిత సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి పథకాల ద్వారా మరి ముందుకు పోతున్నట్టుగా కానొస్తుంది. మరి దాన్ని అధిగమించడానికే మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన మార్పు మరి చేస్తున్నట్టుగా కానొస్తుంది. తర్వాత ఐఏఎస్లు కూడా మరి వాళ్ళ తెలివిని ఏదైతే ఉన్నదో ప్రజలకు ఏ విధంగా అందాలనే ఆలోచనతోటి ఉచిత పథకాలు కావచ్చు, వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, మరి వీటికి సంబంధించిన ఏదైతే చెవి ముక్కు మరి హ్యాండిక్యాప్లకు సంబంధించినవి వీటిల్లో హ్యాండిక్యాప్లకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగింది అనేది అంటున్నారు. మరి అవినీతిలో ఇది కూడా బయటపడవచ్చు. మరి ఎందుకంటే చాలా మంది మరి 20% 40% ఉన్న వాళ్ళకి కూడా పింఛన్లు వస్తున్నాయి అనేది మరి చాలా మంది మరి అర్హులమైన మాకు రావట్లేదని వికలాంగులకు సంబంధించిన వాళ్ళు కూడా మరి చాలా సార్లు మరి అధికారులకు మెమోరాండాలు ఇచ్చినట్టుగా కూడా ఉన్నది. మరి దీన్ని ఇప్పటికీ ఈ ప్రభుత్వం మరి ముందుకు తీసుకుపోతుంది. మరి అధికారులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ అవినీతి జరగకుండా మరి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకుంటే మరి ఇచ్చుకుంటూ పోతూ తర్వాత మరి కొంత 40% 30% ఉన్న వాళ్ళకు కూడా మరి కొంత సడలించి మరి వాళ్ళకు కూడా మరి పింఛన్లు తర్వాత ఇచ్చే పరిస్థితి కూడా చేస్తే బాగుంటుంది అనేది ఈ సందర్భంగానే చెప్పడం జరుగుతుంది. మరి అట్లాగే వెలుగు పత్రికలో ఇంకొక మరి చూద్దాం. తెలంగాణలో గాడి తప్పిన భూసేకరణ, నీరు ప్రకృతి వనరులు, భూమి ఒక వ్యక్తిగత ఆస్తిగా ఏనాడో సమాజం ప్రభుత్వాలు గుర్తించాయి. మరి నీటిని కూడా గత దశాబ్ద కాలంగా పూర్తిగా కాకుండా ఒక రకంగా వ్యక్తిగత ఆస్తిగా మారింది. సమాజం నీటి వనరులు ప్రైవేటు ఆస్తిగా గుర్తించలేదు. నదులను, చెరువులను, సముద్రాలను ఉమ్మడి వనరుగానే గుర్తింపు ఉన్న వాడకంలో కొంత ప్రైవేటీకరణ కనబడుతున్నది. ఒక బాటిల్ కొనుక్కోవడం అంటే దాని సోర్స్ ఎవరికో దారాదత్తం అయినట్టే. మిషన్ భగీరథ, నీటికి పైప్ లైన్ల వ్యవస్థ, భారీ సాగునీటి ప్రాజెక్టులు, ఆయకట్టు కింద కాలువల వ్యవస్థ నీటిని సర్కార్ ఆస్తిగా మార్చినాయి. మరి సర్కార్ నిర్ణయించిన వారికి ఆ నీరు అందుతుందని పైకి ఎన్ని లక్ష్యాలు ప్రకటించినా కార్పొరేటీకరణ నేపథ్యంలో అంతిమంగా సర్కార్ తన విధానాల ద్వారా, చట్టాల ద్వారా ప్రకృతి వనరులను ప్రైవేటు ఆస్తిగా మారుస్తున్నది. ఇదే మంచిది అని భావించే ఆర్థికవేత్తలకు, ఉదారవాదులకు, విదేశీయులకు కొదవలేదు. ఎందుకంటే ప్రైవేటు అంటే మన దేశం వారే కొనక్కర్లేదు. ప్రపంచం కుగ్రామం అని
భావించే వారికి మన పౌరులు విదేశీయుల మధ్య తేడా కనిపించింది. మరి ఇక్కడ ఒక దానికి సంబంధించిన మరి దొంతి నరసింహారెడ్డి మరి పాలసీ ఎనాలిస్టు, మరి ఈయన ఎంతో మరి మన దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల మీద, మరి ఇక్కడ జరుగుతున్న వాటి మీద మరి ఎంతో ఆయన మరి ఎనాలిసిస్ చేసి మరి ప్రభుత్వము మరి ఎంతసేపటికి దానికి సంబంధించినటువంటి మరి ఎంక్వైరీ చేస్తున్నాం అంటే మరి కొన్ని గ్రూపులకు ఇస్తే, ప్రైవేట్ సంస్థలకు ఇస్తే, మరి ఆ సంస్థలు కొన్ని గ్రామాలలో కొంతమందిని అడిగి 100కి 10 మందిని 15 మందిని అడిగి మరి వాళ్ళ ద్వారా వచ్చే దాన్ని బట్టే మరి రిజల్ట్ మరి ఇక్కడ ఇట్లా ఉన్నది, అక్కడ అట్లా ఉన్నది అని చెప్తుంది. మరి ఈ ఎనాలిసిస్ అట్లా ఉండదు. మరి ఆయన పూర్తిగా దాన్ని కావాలనుకుంటే ఎక్కడైతే నష్టం జరుగుతుందో ఆ ఏరియాలలో కొద్ది రోజులు ఉండి అక్కడ పరిస్థితులను బట్టి దాన్ని పరిశీలించి దాన్ని క్షుణ్ణంగా అవహేళన చేసుకున్న తర్వాత దాని మీద ఒక కథనాలుగా మరి చెప్పడం కానీ దాని మీద పూర్తి వివరాలు ఇవ్వడంగా కూడా ఉంటది. మరి అలాంటిది మరి కొత్త తర్వాత మరి ఇక్కడ బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభంపై పార్లమెంట్ లో చర్చకు డిమాండ్ చేశాం. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలపై ప్రతిపక్షాలు ఏకమై చర్చించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఆదిత్య యాదవ్ సమాజ్వాద్ పార్టీ ఎంపీ నాసిక్ నుంచి ప్రారంభించిన జన్ సమ్మాన్ యాత్రకు మంచి స్పందన వస్తోంది. యువత మహిళల కోసమే ఎన్నో పథకాలు తీసుకొచ్చాం, మళ్ళీ మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి ప్రజలు కోరుతున్నారు. అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రత పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అస్సాం ప్రభుత్వాన్ని ఆదేశించింది. బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారినప్పటి నుంచి ఎవరు మా రాష్ట్రంలోకి రాలేదు. హిమంత్ బిశ్వ శర్మ. మరి ఇలా ఈ విధంగా చాలా ఉన్నాయి. మరి వీళ్ళు ఈ విధంగా ఎవరికి అంటే మన ఇండియా కూటమేమో బంగ్లాదేశ్ ప్రజల వాళ్ళ పరిస్థితులపై మరి పూర్తిగా మరి దాని మీద పరిశీలన చేయాలి. మరి సమస్య మరి ఏ విధంగా ఉన్నది దాని మీద మరి పార్లమెంట్ లో చర్చ చేయాలని మరి అనటం జరిగింది. మరి ఆయన సమాజ్వాద్ పార్టీ ఆదిత్య, తర్వాత అజిత్ పవార్ ఏమో మరి అక్కడ ఏదైతే ఉన్నదో జన్ సమ్మాన్ యాత్ర ఏదైతే ఉన్నదో ఆ యాత్ర వల్లనైతే కొంత మరి ప్రజలకు అనుకూలంగా ఉన్నట్టు ఉన్నది. ఉద్యోగ పథకాలు కూడా మరి ఎన్నో ప్రజల కొరకు ప్రవేశపెట్టాం. మళ్ళీ కూడా మా ప్రభుత్వానికి మరి మీరు ఆకర్షితులై మరి మమ్మల్ని ప్రభుత్వాన్ని మళ్ళీ మరొకసారి ఎన్నుకోవాలని మరి అక్కడ డిప్యూటీ సీఎం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మరి అజిత్ పవార్ అంటున్నట్టుగా ఉంది. మరి అట్లాగే మరి మంత్రి హిమంత్ బిశ్వ శర్మ మరి అస్సాం సీఎం కు సంబంధించినటువంటి హిమంత బిశ్వ శర్మకు మరి కేంద్ర ప్రభుత్వం మరి హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఉంది. మరి బంగ్లా సరిహద్దులో ఉంది కాబట్టి మరి జాగ్రత్త. అక్కడ ఉన్న ఆ ప్రజలు మరి తెలంగాణలో మరి అక్కడ మీ ఏదైతే ఉందో అస్సాంలో జ్వరపడకుండా మరి జాగ్రత్త, కట్టుదిట్ట భద్రతలు ఉండాలి. తర్వాత ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని మరి కేంద్ర మంత్రి మరి ఆ యొక్క సీఎం కు మరి వివరించినట్టుగా కూడా కానొస్తుంది. మరి అట్లాగే మరి ఈ 15వ తారీఖు ఆగస్టు 15న మరి 2 లక్షల రుణమాఫీ అనంతరం మరి రేషన్ కార్డులకు సంబంధించి మరి యొక్క ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ దాని మీద పర్యవేక్షణ సాగుతున్నది. మరి దానిలో భాగంగా మరి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల విషయంలోనూ మరి ఒక కమిటీ వేసి దాని మీద మరి ముందుకు సాగుతున్నట్టుగానైతే కానొస్తుంది. మరి ఈ యొక్క రేషన్ కార్డులు 10 ఏళ్ల కాలంలో ఇంతవరకు ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఇస్తారా అనే ఒక ఆలోచన ఉంది. అట్లనే గృహాలు, ఇందిరమ్మ గృహాలకు సంబంధించి మరి త్వరతగితన మరి ఈ కార్యక్రమాలు ఏవైతున్నాయో మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే మరి రేషన్ కార్డుల ఒకటి, తర్వాత ఈ ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ గృహాలకు సంబంధించి వీటిని అర్హులైన పేదలకు మరి రేషన్ కార్డులు మరి ఇచ్చి అర్హులైన వాళ్ళకే మరి బ్యాంకుకు సంబంధించిన ఏవైతున్నాయో మరి రుణాలు ఏవైతున్నాయో మరి కొంత తప్పులు తడకలు జరిగినాయి. మరి ఆ తప్పులు తడకల్ని సరి చేసుకుంటూ మరి ముందుకు పోతే మరి యొక్క ప్రభుత్వంలో మరి తెలంగాణ ప్రజలకు
మరి కొంత న్యాయం జరిగినట్టుగానైతే కానొస్తుంది మరి అని అలా ఆలోచన ఉన్నది. మరి ఈ రైతు రుణమాఫీ విషయంలో అయితే పూర్తిగా కొంత వ్యతిరేకత ఉన్న విషయం వాస్తవం. ఎందుకంటే మరి 50,000 ఉన్న వాళ్ళకు మరి అంతవరకే పంపిరు బ్యాంకర్లు. అది సహకార బ్యాంకులు కావచ్చు, ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, గవర్నమెంట్ బ్యాంకులు కావచ్చు, ఎస్బీఐ లాంటి బ్యాంకులు కూడా, మరి యూనియన్ బ్యాంక్ ఇలాంటివి కూడా మరి ఉన్నాయి. ఎంత అవుతున్నాయో మరి అంతవరకే పంపిరు. మరి వాళ్ళ వడ్డీలు కట్టాలని మళ్ళీ ఈ విధంగా మరి ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎంత ఉంటే అంత మరి రుణమాఫీ చేస్తామని అన్నారు. 2018 డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు మరి చేస్తామని అన్నారు. మరి ఆ మధ్య కాలంలో ఉన్నటువంటి ఏదైతే రుణమాఫీకి సంబంధించింది ఏదైతే ఉన్నదో దానికి సంబంధించింది ఖచ్చితంగా మరి చెయ్యాలి. మరి దాని మీద మరొకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ యొక్క కాంప్లికేటెడ్ లక్ష్యాల్లో ఉన్నాయి. మరి వ్యవసాయ అధికారులకు ఇచ్చే వాటిలలో మరి బ్యాంకర్లు మరి వాటికి సంబంధించిన అసలు నా స్టేటస్ ఏ విధంగా ఉంది, నాకు ఎందుకు ఏ పొజిషన్లో ఆగింది అనేది ఏమంటే కూడా బ్యాంకర్లు ఇవ్వని పరిస్థితి. ఏమన్నంటే మరి సాకి ఏం చెప్తున్నారంటే మరి రైతులు అప్పులు మరి రుణమాఫీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారు, మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం, మరి రైతులకు సహకరించలేకపోతున్నాం అంటారు. ఇదంతా అబద్ధం, అవాస్తవం కూడా. ఎందుకంటే రైతుల్ని మరి ఎంత సింపుల్గా ఎంత ఇదిగా మాట్లాడతారంటే అంత దీనిగా మాట్లాడతారు. అదే మరి ఫ్యాక్టరీలకు సంబంధించిన వాళ్ళు, మరి రైస్ మిల్లర్లకు సంబంధించిన వాళ్ళు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి కాపీలు పెట్టి మరి ఇక వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు. మరి 1-2 సార్లు మరి లోన్లు తీసుకొని కట్టి మరి రెండోసారి కోట్ల రూపాయలు వెచ్చించినా మరి వాళ్ళ ఆస్తులు అమ్మితే అంత వస్తాయి అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. మరి ఎవరినైనా సమానంగా చూడాలి. బ్యాంకర్లు అనేటోళ్ళు మరి టిక్కుటాక్ వేసుకొని వచ్చిన వాళ్ళని, మరి రైతులు పంచలు కట్టుకొని వచ్చిన వాళ్ళని, కొద్దిగా లుంగీల మీద వచ్చిన వాళ్ళని కూడా కొద్దిగా వేరే తీరుగా చూస్తున్నట్టుగా ఉన్నది. చాలా సార్లు కూడా మరి రైతులు వాపోయినట్టుగా ఉన్నది. దీనిపై మరి బ్యాంకర్లు కొద్దిగా ఆలోచన చేయాలి. మరి రైతులు మరి ఇలా మీకు ఎంతో కొంత మరి మిల్లర్లు వీళ్ళే కాదు, రైతులు సామాన్య ప్రజలు అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేస్తేనే మీకు ఇలా మరి మీకు లాభదాయకమైనది ఉన్నది. మరి తర్వాత సెన్సెక్స్ కావచ్చు, వీటిలో మీరు నిఫ్టీలు మీకు ఏవైతే పెడుతున్నారో వాటి మీద మరి సామాన్య ప్రజల డబ్బులు ఏదైతే బ్యాంకులో దాచుకుంటారో వాటి మీదనే మీరు చేస్తున్నారన్న విషయాన్ని, బిజినెస్ చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి రుణమాఫీ విషయంలో మాత్రం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. బ్యాంకర్లు కూడా ఏదైతే గతంలో చేసిన తప్పిదాలను మరి వాటిని సరిచేసుకోవడానికి ముందుకు పోయే పరిస్థితి ఉండాలని కూడా ఈ సందర్భంగా మరి రైతుల పక్షాన మరి బ్యాంకర్లకు ప్రభుత్వానికి తెలపడం అయితే జరుగుతుంది.